ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి సోదరులు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం. అందరూ కూడా మరొకసారి పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అందరికి స్వాగతం చెప్పేటువంటి అధ్యక్షత స్థానంలో కూడా అందరూ స్వాగతం చెప్పి ఒకసారి జ్యోతి ప్రజలతో కార్యక్రమం స్టార్ట్ చేయాల్సిందిగా పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ముందుగా రచించినటువంటి 80 సంవత్సరాల తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రస్థానం పుస్తకావిష్కరణ చేసిందిగా పెద్దలు చిరంజీవి గారిని, అదేవిధంగా గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారిని, అందరినీ కూడా వేదికమైన పెద్దలు చంద్రబాబు గారిని, హరికృష్ణ గారిని పుస్తకాన్ని పరిచయం చేస్తూ దానికి సంబంధించిన మాట్లాడాల్సిందే కోరుతాను. అందరికీ శుభ మధ్యాహ్నం. మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త తరం తెలుగు సినిమాకి ఆయన కీలకపాత్ర. జయప్రద గారు, సత్యజిత్ రాయ్ లాంటి మహాదర్శకుడి చేత ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న ఒకే ఒక్క అందగత్తే అని ప్రశంసలు పొందిన మహాన్ కేంద్ర మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటేరియన్స్ పొన్నం ప్రభాకర్ గారు, వివేకానంద గారు, రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మిగతా సినిమా ఫీల్డ్కి సంబంధించిన శంకరన్న గారు, మిగతా పెద్దలందరికీ, రామ్మోహన్ నాయుడు గారు, దైవజ్ఞ శర్మ గారు, అండ్ ఈ పుస్తక రచయిత రవిచంద్ర గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. నిజానికి ఒక ఇండస్ట్రీ కానీ, ఒక కళాత్మక రంగానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన దేనికి కానీ 80 ఏళ్ళు అనేది చాలా చిన్న పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం చతుశ్రేష్ఠి కళలు అంటాం, 64 కళలు అంటాం. 64 కళల్లో ప్రతి కళ చాలా ప్రాచీనమైంది. మానవుడు నాగరికత మొదలెట్టిన కాలం నుంచి మొదలైంది ప్రతి కళ. అది చిత్రకళ కావచ్చు, అంటే కేవ్ మ్యాన్ మానవుడు ఆదిమ మానవుడిగా ఉన్నప్పటి నుంచే చిత్రకళ ఉంది. కానీ అత్యంత ఆధునికమైంది మిగతా కళలన్నింటికంటే కూడా చాలా తక్కువ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఏజ్ ఉంది. యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ అంటుంటే అది సినిమా. కాకపోతే సినిమా గొప్పతనం ఏంటంటే మిగతా 64 కళల్లో ఏ దానికి కాదానికి విడివిడిగా ఉంటే సినిమా ఆ 64 కళలకు అద్భుతమైన వేదికగా ఉంది. అందుకే ఇది మొత్తం కాంప్రహెన్సివ్ ఆర్ట్ ఫామ్ అని ఇప్పుడు అనుకున్నాం. సో ఆ నేపథ్యంలో తెలుగు సినిమా 1931 సెప్టెంబర్ 15 రోజు భక్త ప్రణాళికతో మొదలైన తర్వాత 80 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక డాక్యుమెంట్, ఒక కంప్లీట్ హిస్టారికల్ క్రోనలాజికల్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఒక గొప్ప ప్రయత్నం, గొప్ప సంకల్పం. ఆ సంకల్పాన్ని జనరల్గా ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు కానీ, లేదంటే ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులు కానీ చేయడము, ఇండస్ట్రీ తరఫున చేయడం అనేది చాలా సంప్రదాయం వస్తుంది. ఈవెన్ 75 years సిల్వర్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనం చూసాం. కానీ కేవలం సినిమా మీద ప్రేమతో, సినిమా మీద కాంక్షతో, సినిమా మీద ఉండే గౌరవంతో 80 ఏళ్ళ తెలుగు సినిమాకి అక్షర నీరాజనాన్ని అందిద్దామనుకున్న రచయిత